సెలబ్రేషన్ కోసము ఈరోజు మన పోలీస్ ఆఫీసర్స్, మన జిహెచ్ఎంసీ ఆఫీషియల్స్, వివిధ శాఖల ఆఫీసర్స్ మరియు ఈ యొక్క వీరు హనుమాన్ జయంతి సెలబ్రేషన్స్ తరపు నుంచి మన బజరంగ్ తరపు నుంచి స్టేక్ హోల్డర్స్ అందరూ కూడా మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. ఒక కోఆర్డినేషన్ మీటింగు. సో ఆ మీటింగ్లో అక్కడ ఆర్గనైజర్స్ కూడా కొన్ని సూచనలు ఇవ్వడం జరిగింది. మా వైపు నుంచి కూడా కొన్ని సూచన ఇవ్వడం జరిగింది. మనము లాస్ట్ 1 వీక్ బ్యాక్నే మన శ్రీరామనవమి సెలబ్రేషన్స్ని బాగా పీస్ఫుల్గా ప్రజల సహకారంతో మనము నిర్వహించడం జరిగింది. దానికి సహకరించిన ప్రజలందరూ కూడా అన్ని స్టేక్ హోల్డర్స్కి, ఆర్గనైజేషన్ కమిటీకి అందరూ కూడా ఆఫీషియల్స్ అందరూ కూడా నా తరఫు నుంచి, హైదరాబాద్ సిటీ పోలీస్ తరఫు నుంచి, ప్రభుత్వం తరఫు నుంచి కూడా పేరుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈసారి కూడా ఈ ఒక్క సెలబ్రేషన్స్ కూడా బాగా పకడ్బందీగా ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 168 ప్రొసెషన్స్ ఉంటున్నాం. చాలా చోటు కూడా ఇండివిజువల్ సెలబ్రేషన్స్ ఉంటున్నాం. చాలా టెంపుల్స్ కూడా సెలబ్రేషన్స్ ఉంటున్నాం. మన అందరూ జోనల్ ఆఫీసర్స్కి, మన టీమ్స్ అందరూ కూడా మనము అలర్ట్ చేయడం జరిగింది. అట్లానే ఈ ప్రొసెషన్స్కి కూడా మనం జిహెచ్ఎంసీ ఆఫీషియల్స్, మన టీఎస్ఆర్టీసీ ఆఫీషియల్స్ కూడా లాస్ట్ టైం ఎట్లా సహకరించారు, ఈసారి కూడా అట్లానే సహకరించన్నారు. మొన్న కూడా బాగా సహకరించారు. సో ఆ వ్యవస్థ కూడా మనం చేయడం జరుగుతుంది. మా వైపు నుంచి ఆల్మోస్ట్ 3000 సిబ్బందిని ప్రత్యేకంగా ఈ యొక్క ప్రొసెషన్స్ కోసము పెట్టడం జరిగింది. దాన్ని మనము అట్లానే కొన్ని స్పెషల్ టీమ్స్, కొన్ని మన టాస్క్ ఫోర్స్ ఆఫీషియల్స్ అందరూ కూడా ఎక్కడెక్కడ ఇంపార్టెంట్ ప్లేసెస్ అక్కడ కూడా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో ప్రజలందరూ కూడా బాగా సహకరించారు. ప్రతి ఒక్క పండుగ హైదరాబాద్లో చాలా జయప్రదంగా చేయడం జరుగుతుంది. అది మన ఆర్గనైజర్స్ కావచ్చు, మన స్టేక్ హోల్డర్స్ కావచ్చు, అందరూ ప్రజల సహకారం వల్లనే అయింది చెప్పడానికి నాకు చాలా సంతోషంగా, గర్వంగా ఉంది. ఈసారి కూడా వీర హనుమాన్ జయంతి సెలబ్రేషన్స్ కూడా అందరి సహకారంతో చాలా జయప్రదంగా చేయడానికి కూడా యంత్రాంగము, ప్రభుత్వము, మనం అందరూ కూడా సిద్ధంగా ఉన్నాను. ప్రజలందరూ కూడా సహకరించాలని చెప్పి నేను మరి కోరుతున్నాను. మెయిన్ ప్రొసెషన్ను కర్మన్ ఘాట్ నుంచి బోయిన్పల్లి దాకా ఉంటుంది. సో దానికి ఆల్మోస్ట్ 12.5 కిలోమీటర్స్ ఉంటుంది. మన హైదరాబాద్ సిటీలో 10.3 కిలోమీటర్స్ ఉంటుంది. బాకీది మన మల్కాజ్గిరి కమిషనరేట్లో ఉంటుంది. అక్కడ ఉన్న డీసీపీ కూడా ఈరోజు ఇక్కడ మన మీటింగ్ అటెండ్ అయినారు. సో అట్లానే మనము ఈ ఒక్క కిలోమీటర్స్ కూడా మొత్తము మన బందోబస్తు ప్లాన్ చేయడం జరిగింది. సో ఈసారి కూడా చాలా పకడ్బందీగా ఏర్పాటు చేయడం జరిగింది. సో గౌలిగూడ నుంచి కూడా మెయిన్ ప్రొసెషన్ వస్తుంది. దాన్ని కూడా మనము చాలా పకడ్బందీగా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది.